కానీ పాపములో ఉన్నటువంటి మనను విమోచించబడకై ఆయన పాపముగా చేయబడ్డాడు. కానీ ఆయన పాపి కాదు. మనం ఇంకా సమస్త పాపాన్ని తన మీద వేస్తున్నాడు. దానికి యొక్క పరిహారం రక్తము చెల్లించండి, పాపాలకు క్షమాపణ లేదు. అందువరకే యేసుక్రీస్తు ప్రభువారు నిలవెల్లా గాయపరచబడ్డాడు. 2 చేతుల్లో 2 పాదములు పొడవైన మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడాడు. ఆయన చూడనల్లని వాడుగా వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. సమస్తముగా ఆయన గాయపరచబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దిన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిని ఓడించాడు. మరణాన్ని మరణము ద్వారానే ఆయన ఓడించి మరణానికి తీరుగా ఎదురుగా వెళ్ళాడు. ఆయన తిరిగి లేచాడు. అతని జీవితాలు సమస్తం అంతమయ్యాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. అలా ఏంటంటే మరణము ఆయన బంధించి ఉంచుతా ఆ వాక్యము ప్రియ యేసురక్తం ప్రతి పాపాన్ని పవిత్రులుగా చేస్తుంది. ఎంత ఘోర పాపమైనా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క వార్త ఇది విలువైనటువంటి వార్త, పరలోకానికి చేర్చే వార్త, నిత్య జీవానికి ఇచ్చే వార్త, నిత్య నరకం నుండి తప్పించే ఈ వార్త ఈ ఉదయకాల వల్ల నువ్వు విని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి పరలోక రాజ్య వార్తలు కావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా పాపములో ఉండి చనిపోయినట్లయితే నిత్య నరకాగ్ని, అగ్నిగంధకమైన మండుగుండం, అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుట ఉంటుంది. అక్కడ రక్షించేవారు ఎవరు ఉండరు.